ఇప్పుడు ఏపీ రాష్ట్రంలోని ప్రజలందరూ ఎన్నికల పండుగగా వాతావరణంగా నెలకొన్నది. బాధలు పడుతున్న ప్రజలేమో ఇది ఎన్నికల సమరం అనుకుంటున్నారు. రాజకీయ నాయకులేమో ఎన్నికల్లో వాళ్ళ సీటు కోసం వాళ్ళు పరిగెడుతున్నారు. బాధపడే ప్రజలు మాత్రం ఈ సమయం వచ్చింది, మనం ఓటును గుద్ది పని చేయనుని దించి పని చేసేవాన్ని ఎన్నుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఇది మొత్తానికి అందరికీ పండగలాగుంది. దీంట్లో ఇదే ఎన్నికల సమయం రాగానే అప్పుడే సర్వేల యొక్క ఏ పార్టీ ఎన్ని గెలుస్తుందని సర్వే కూడా ఇప్పుడు ఒక పెద్ద ఆయన రిలీజ్ చేశాడు. అంతకుముందు పోయిన ఎలక్షన్లో త్రిముఖ పోటీ ఉంది. జనసేన, టీడీపీ వేరువేరుగా, వైఎస్ఆర్సీపీ వేరుగా, బీజేపీ కూడా వేరుగా 4 పార్టీలు ఉన్నప్పటికీ త్రిముఖ పోరు మాత్రం కొనసాగింది. ఇప్పుడు జనసేన, టీడీపీ ఒకటి కావడం, వైఎస్ఆర్సీపీ కూడా ఒకటి, అంటే త్రిముఖ పోరు హోరాహోరీగా ఉండబోతుందనేది కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ సర్వేలకు సమయం వచ్చింది. ఇప్పటి నుంచి ఇంకా ఎలక్షన్ ఓటింగ్ వరకు కూడా సర్వేలు ఇది అది అని ఎవరి సర్వే సంస్థలు వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఈ పెద్ద ఆయన రిలీజ్ చేసినటువంటి సర్వే సంస్థలు మరి ఆయన ఏం చెప్పాడో ఒక్కసారి చూస్తే, గత ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించింది. అయితే టీడీపీ మాత్రం 23 స్థానాలకే పరిమితమైన మాట మనకు తెలుసు. జనసేనకు 1 సీటు మాత్రమే వచ్చింది. అయితే ఈసారి వైసీపీ ఘనమైన సీట్లు పోగొట్టుకోనుందట. 34 స్థానాలకే పరిమితమవుతుందని చెప్తున్నాడు. తెలుగుదేశం జనసేన కూటమికి 141 సీట్లు వస్తాయంట. కూటమి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తుందని ఈ సర్వే సంస్థ చెప్పాడు. ఉత్తరాంధ్రలో 34 స్థానాలకు గాను వైసీపీ కేవలం 6 స్థానాలు గెలుచుకుంటుందట. రాయలసీమ జిల్లాలో సైతం వైసీపీ పట్టుకోల్పోతుందని, ప్రధానంగా కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వైసీపీ మెరుగైన ఫలితాలు సాధించనుందట. ఉభయ గోదావరి, కోస్తా జిల్లాలో నష్టం తప్పదని తేలింది. తెలుగుదేశం జనసేన కూటమి గెలుపొందిన సీట్లలో భారీ మెజార్టీ కనిపిస్తుంది. వైసీపీ గెలిచే చోట్ల అత్యవసర మెజారిటీనట. 5,000 లోపు మెజారిటీ రానున్నట్టు చెప్తున్నాడు. ఇలా దాదాపు అయితే ఇందులో కూడా 500 నుంచి 1000 మెజారిటీ సాధించే సీట్లు కూడా 10 ఉంటాయని చెప్తున్నాడు. ఈ 2 నెలల్లో టీడీపీ జనసేన కూటమి పుంజుకుంటే ఫలితాలు మాత్రం తారుమారయ్యే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఏపీలో టీడీపీ జనసేన కూటమి ప్రభంజనం సృష్టించబోతుంది. కాబట్టి ఈ 2 పార్టీలో జనసేన, టీడీపీలో ఆనందం వెల్లువిరుస్తుంది. ఈ సర్వే కంటే ముందే జనాలు, నిన్న జరిగిన సభలో కూడా జనాలు ఫుల్గా వచ్చారు. చంద్రబాబు, జనసేన అధినేత అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. నారా లోకేష్ పవర్ఫుల్ స్పీచ్ కూడా ఇచ్చారు. వైసీపీకి మాత్రం కలవరపాటు మొదలైనట్టే.